ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన కేసీఆర్ గారికి, ఇంతమంది ప్రజలకు సేవలు అందించడానికి, కంటికి సంబంధించిన సేవలు అందించడానికి అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ప్రోగ్రామ్ని, ఇదే మా ఆప్తోమ్స్ని ఇలాగే ఇదే పద్ధతిలో కొనసాగించాలని 100% మాకు ప్రజలకు చాలా కంటికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే పల్లె దవాఖానా, బస్సు దవాఖానా, సివిల్ హాస్పిటల్స్, ఇలా చాలా హాస్పిటల్స్లో ఆప్తోమీ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఉన్నది. చాలా అవసరం ఉన్నది వాళ్ళ అవసరము. కేసీఆర్ గారు మాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేమేమంటే మేము నిరూపించుకుంటాము. ప్రజలకు ఖచ్చితంగా 100% మేము సేవలు అందిస్తాము. సేవ చేయడానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము. అలాగే మా ఏమైనా ఆపరేషన్స్ ఉన్నా కూడా మేము డాక్టర్స్ కూడా అసిస్ట్ అవుతాము. ఖచ్చితంగా కేసీఆర్ గారు అనుకున్న విధంగా మేము ప్రజలకు సేవలు అందించడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం. కాబట్టి మమ్మల్ని అతి తొందరగా ఎంత తొందరగా అంటే అంత తొందరగా తీసుకోవడం వల్ల మాకు రిక్రూట్మెంట్ ఇస్తే కేసీఆర్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని మా నల్గొండ జిల్లా తరఫున, ఆప్తం తరఫున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. జై కేసీఆర్, జై కంటి వెలుగు. మేము నల్గొండ జిల్లా నుంచి వచ్చామండి. కంటి వెలుగు పిఎంఓ అనే మేము. సో ఈ కంటి వెలుగు మొదటి విడతలో మేము సక్సెస్ చేసినాము. ఇప్పుడు సెకండ్ విడత కంటి వెలుగు కూడా నడుస్తుంది. కరోనా తర్వాత చాలా మందికి కంటి సమస్యలు చాలా ఉన్నాయి. మేము ఊర్లోకి వెళ్తున్నాం కాబట్టి తెలుస్తుంది. సో ఈ కంటి వెలుగు అనేది నిరంతరం కొనసాగితే బాగుంటుందని ప్రజల్లో మంచి స్పందన ఉంది. కంటి వెలుగులో మేము రీడింగ్ క్లాస్ వెంటనే ఇస్తున్నాము. ప్రిస్క్రిప్షన్ క్లాసెస్ కూడా తొందరగా వస్తున్నాయి. ప్రజల ఫేస్ లో మేము చాలా ఆనందం చూస్తున్నాము. వారు కూడా ఇది 6 నెలలకో, సంవత్సరానికో, 2-3 సంవత్సరాలకో కాకుండా నిరంతరం కొనసాగితే బాగుంటుందని ప్రజలు అక్కడ మా క్యాంప్ లో తెలియజేస్తున్నారు. సో మా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని, మా 1500 కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈ కంటి వెలుగు కార్యక్రమం అనేది నిరంతరం కొనసాగే విధంగా ప్రతి పిహెచ్సిలో ఒక ఆప్టోమెట్రిస్ట్ ఉండాలి. కానీ ప్రస్తుతానికి లేరు. ఉన్నవారు కూడా ఒక 100 to 110 మంది ఉన్నారు. రెగ్యులర్ పిఎంఓస్ వాళ్ళు కూడా ఒక 1 or 2 years లో రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్నారు. సో ఈ కంటి వెలుగు అనేది నిరంతర ప్రక్రియ ఉంటే బాగుంటుందని తెలంగాణ కంటి వెలుగు ఆప్తా మిత్రులు మేము 1500 మంది మేము ఈ తెలంగాణ కంటి వెలుగు పనిచేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ పిఎంఓలు 120 మంది మాత్రమే ఉన్నారు. 5 పిహెచ్సిలకు ఒక్క ఆప్టోమెట్రిస్ట్, ఒక్క ఆప్తాం చూస్తున్నారు రెగ్యులర్ పిఎంఓలు. మమ్మలను ఈ 1500 మందిని మమ్మల్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని పిహెచ్లకు తీసుకుంటే మాకు న్యాయం, ఉద్యోగ భద్రత కల్పించినట్టు ఉంటుంది. కేసీఆర్ గారికి, మన హరీశ్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఆప్తాం తరఫున, ఈ కంటి వెలుగు ఆప్తాం మా మిత్రులందరి తరఫున మమ్మల్ని ఇదే స్థాయిలో, ఇదే పద్ధతిలో మమ్మల్ని కొనసాగించుకుంటూ ఈ ఏఎన్ఎంలను, ఫస్ట్ ఏఎంలను, సెకండ్ ఏఎంలను, థర్డ్ ఏఎంలను ఎలా తీసుకున్నారు రోస్టర్ వైజ్ గా మమ్మల్ని కూడా ఇదే విధంగా పల్లె దవాఖానలు, బస్సు దవాఖానలో, పిఎస్లలో, యూపీఎస్లలో, సెంటర్లలో మమ్మల్ని కొనసాగించాలి, మా సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేసీఆర్ గారికి మేము రిప్రజెంటేషన్, వినతి పత్రాలు కూడా మేము మన కేటీఆర్ గారి తరఫున, కేటీఆర్ గారికి అండ్ మన హరీశ్రావు గారికి, వివిధ మంత్రులకు, మన కేసీఆర్ గారికి మేము మా తరఫున మేము చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇది ఒక్కటి మమ్మల్ని, మా సేవలను గుర్తించి ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు 2వ విడతలో కంటి వెలుగు ప్రోగ్రాంలో చేసిన ఆప్టమ్స్ అందరము కంటి వెలుగులో చేస్తున్న పిఎంఓలను, ఆప్టంలందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. అదే విధంగా మమ్మల్ని పిహెచ్సిలలో నిత్యం కొనసాగించాలని చెప్పి మేము కోరుచున్నాము. అదే విధంగా మేము చేస్తున్న ప్రైవేట్ క్లినిక్లలో చేస్తున్నటువంటి ఉద్యోగాలను వదిలి కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుచున్నాము. గత 30 సంవత్సరాలుగా మా ఆప్టోమ్ సేవలను ఎవరు గుర్తించలేదు. అయినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ ఆప్టోమ్ సేవలు అందించడానికి కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కంటి వెలుగు ద్వారా ఫస్ట్ విడత చాలా సక్సెస్ చేసినాం. ఈ సక్సెస్ లో ప్రతి దగ్గర ఆప్టోమ్ సేవలు ఎంతో ముఖ్యంగా జరగడం జరిగింది. మరియు ఈ 2వ విడత కూడా కంటి వెలుగును సక్సెస్ చేయడంలో ఆప్టోమ్ సేవలు ఎంతో కీలకంగా ఉన్నవి. గత 30 సంవత్సరాలుగా మా ఉద్యోగాలు ఏ ప్రభుత్వం కూడా ఫిలప్ చేయలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించి మా సేవలను కొనసాగించడానికి మమ్మల్ని 2వ విడతలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ 5 నెలలు 6 నెలలతో మా బతుకులు మారవు. మేము ఒక్కొక్కరికి చదివి ఇప్పుడు 30 సంవత్సరాల ఉద్యోగాలు లేక అందరి ఏజ్ కూడా బారైపోతుంది. తర్వాత వాళ్ళు దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి ఉంది. అంతా ఆప్టోమ్ చదివిన వాళ్ళంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదే కేసీఆర్ కంటి వెలుగు కేంద్రాలు ప్రతి పిఎస్సి కేంద్రం కానీ, ఆరోగ్య కేంద్రాల్లో మరియు పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలో మా సేవలను నిరంతరం కొనసాగించినట్లయితే ఎంతో మెరుగైన సేవలు వృద్ధులకు ఈరోజు
10 సంవత్సరాల పిల్లగాళ్ళ కూడా కంటి చూపు లోపం అనేది ఏర్పడుతుంది. ఈరోజు నిత్యము షుగర్ బీపీలు ఎట్ట పెరుగుతుంది, దానికంటే ఎక్కువ ఈ కంటి జబ్బులు వచ్చేస్తున్నాయి. దానివల్ల నిరంతరం కొనసాగించాలని మా ఆప్టోమ్స్ రాష్ట్ర కమిటీ 1500 మంది జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతూ ఈరోజు మేము శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరటం జరుగుతుంది. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఆప్టమ్స్ నోటిఫికేషన్ అసలు ఇవ్వలేదు. 30 సంవత్సరాల నుంచి కూడా ఇవి ఖాళీగా ఉన్నవి. మమ్మల్ని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క పిహెచ్సిలలో పల్లె దవాఖానలలో మమ్మల్ని కంటిన్యూ చేయగలరని కేసీఆర్ గారిని కోరుచున్నాము. జై ఆప్టమ్స్, జై ఆప్టమ్స్. మేము ఫస్ట్ కంటి వెలుగులో పనిచేసాం. సెకండ్ కంటి వెలుగులో మనకు కేసీఆర్ గారు మనకు అవకాశం ఇచ్చి చేశారు. పూర్వమైన స్పందన ఉంది. ప్రతి గ్రామాలకు వెళ్తే అసలు చాలా మంచి అవకాశం అనేసి గ్రామస్తులందరూ కంటి వెలుగుని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ లో చూయించుకుంటే ఒక్కొక్కరికి 1500 ఖర్చు వస్తుంది. కాబట్టి వాళ్ళ విలేజ్ కి వెళ్ళిన తర్వాత కంటి పరీక్షలు మన మెడికల్ ఆఫీసర్ ఉంటారు. సెక్షన్ మొత్తం 5 సెక్షన్లు ఉంటాయి. ఆ చేసుకున్న తర్వాత పిఎంఓలు అద్దాలు రాసి వాళ్ళకి ఇస్తుంటే రీడింగ్ క్లాస్ అవసరం ఉన్న వారికి రీడింగ్ క్లాస్ ఇస్తుంటే చాలా మంచిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఒక్కొక్కరు. ఇలాంటి సేవలు ప్రతి 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కాకుండా ప్రతి నిరంతరం ఇదే విధంగా కొనసాగిస్తే కేసీఆర్ గారికి ఎప్పుడు మేము మా కుటుంబాలు 1500 కుటుంబాలు రుణపడి ఉంటామని సభకు తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకుంటారని మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి కూడా మేము ఇదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకి ఆపరేషన్ కూడా మేము చేపించే బాధ్యత తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా 6 నెలల ఒకసారి ఖచ్చితంగా కంటి సమస్యలు జనరల్ చెకప్ చేయించుకోవాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్ కి ఖచ్చితంగా 90% కంటి సమస్యలు వస్తున్నాయి. ఇదే విధంగా మనం చెకప్ ప్రతి పిఎస్సీలలో ఆప్టోమెట్రిస్ట్ కొనసాగిస్తే పూర్తి స్థాయి వాళ్ళ చెకప్ చేసి అద్దాలు అవసరం ఉన్న వారికి అద్దాలు కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ తెలియజేస్తున్నాం. ముందుగా మన కంటి వెలుగుని స్థాపించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కంటి వెలుగుని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు. ఆప్టోమ్స్ గా మా సేవలు 2018లో కొనసాగించినాం. 2023 ఇట్లా కంటిన్యూ అవుతున్నాం. ఈ సేవలను ప్రజలందరికీ ఎల్లకాలం ఉండేలాగా మా సేవలని పిఎస్సీలో కొనసాగించాలని ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలుగా కోరుతున్నాం. మాది నల్గొండ డిస్ట్రిక్ట్. కంటి వెలుగు పోస్టులను పూర్తి స్థాయిలో కొనసాగించాలని కోరుతున్నాము. కంటి వెలుగు కార్యక్రమంలోని జిల్లా మాది నల్గొండ జిల్లా అండి. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర తరపున నుంచి 33 జిల్లాల తరపు నుంచి ఈరోజు శాంతియుత ర్యాలీని చేపట్టాము. ఈ శాంతియుత ర్యాలీని చేపట్టడానికి మెయిన్ కారణం ఏంటి అంటే గత 35 సంవత్సరాల నుంచి మా ఆప్థాల్మిక్ ఆఫీసర్ పోస్టులు కానీ ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు కానీ ఇప్పటివరకు ఫిలప్ చేయలేదు. సో ఇంతకుముందు కంటి వెలుగు కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఇది 2వసారి కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణలో 1500 మందితో ఆప్టమ్స్ సేవలను తీసుకుంటున్నారు. సో మమ్మల్ని ఏంటంటే ఈ విధంగా ఈ సేవలను ఇక్కడి వరకే ఆపేయకుండా మాకేంటంటే ఉద్యోగ భద్రత కల్పించాలని శాశ్వతంగా మాకు ప్రతి పిహెచ్సిలో కానీ ఇప్పుడు వచ్చే బస్సు దవాఖానలో కానీ పల్లె దవాఖానలో కానీ మా పోస్టులను రిక్రూట్మెంట్ చేసేసి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ఈరోజు శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. మెయిన్ విషయం ఏంటి అంటే మనకు కనపడని దేవుళ్ళు గుడిలో ఉంటే మన కంటికి కనపడించే దేవుడు ఆ దేవుడే కేసీఆర్ దేవుడు. ఆ కేసీఆర్ గారే మన 30-35 సంవత్సరాల నుంచి ఎవరు గుర్తించని ప్రభుత్వాలు ఈసారి కంటి వెలుగుని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గుర్తించేసి ఆప్టమ్స్గా ప్రతి ఒక్కరికి తెలియజేశారు. సో మేము కోరుకునేది ఏంటి అంటే ప్రతి పిహెచ్సిలలో బస్సు దవాఖానలో పల్లె దవాఖానలో మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి శాశ్వత సేవలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆ కేసీఆర్ సార్ని కోరుకుంటున్నాం. జై హింద్. మా సేవలన్నీ కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.